ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్ర భాగం 3, సుమారు 30 నిమిషాల పాటు వినిపించగల కథాంశంగా రూపొందించబడింది. ముందటి భాగాల్లో వెంకటాద్రి ప్రాధాన్యం, లక్ష్మీదేవి విరహం, వెంకటేశ్వర స్వామి భూలోకావతరణం వివరించాం. ఇప్పుడు ఈ భాగంలో స్వామి తిరుమలలో ఎలా స్థిరపడ్డారు, బ్రహ్మోత్సవం ఆరంభం, మరియు వాకులమాత పాత్ర గురించి వివరించబడుతుంది. శ్రీ వెంకటేశ్వర చరిత్ర భాగం 3, 30 నిమిషాలు. తిరుమలలో స్వామి స్థిరపడటం. శ్రీహరి వెంకటాచలానికి వచ్చిన తరువాత అక్కడ కూర్చొని తపస్సు చేయసాగాడు. ఆ సమయంలో వృత్తాన్ని గమనించిన వాకులమాత, శబరిదేవి పునర్జన్మ, వాయునందనుడైన శ్రీనివాసుడిని చూసి, ఈ బాలుడు చిన్మయ స్వరూపుడు, ఇతనిలో భగవత్తత్వం ఉన్నది అని గుర్తించి, తాను పాలిస్తూ ఉండే తోటలోకి తీసుకెళ్ళింది. వాకులమాత పాత్ర. వాకులమాత, శబరి గత జన్మలో శ్రీరాముడి కోసం కాయలు కాచిన భక్తురాలు. ఆమె భక్తిని చూసి రాముడు, నీవు నా తల్లివలె ఉన్నావు, నీవు మరల జన్మించి నా సేవ చేసే అవకాశం పొందుతావు అని వరమిచ్చాడు. ఇప్పుడు వాకులదేవిగా తిరిగివచ్చి శ్రీనివాసుని తల్లి వలె సేవించసాగింది. ఆమె రోజూ స్వామికి నైవేద్యం తయారు చేస్తూ, అచ్చంగా తల్లి ప్రేమతో చూసుకునేది. పద్మావతి దేవి పరిచయం. ఈ సమయంలో తిరుమల కింది ప్రాంతంలో వేటకారుల రాజు అయిన ఆకాశరాజు తన రాజధాని, నరాయణవనం లో పాలించేవాడు. ఆయనకు సంతానం లేని కారణంగా పూజలు చేయించాడు. ఆ పూజ ఫలితంగా భూమిలో నుండి ఒక బాలిక పుట్టింది. ఆమెకే పద్మావతి. ఈమె లక్ష్మీదేవిగా అవతరించింది. పద్మావతితో శ్రీనివాసుని పరిచయం. ఒక రోజు వేటకు వెళ్లిన శ్రీనివాసుడు అటవీ ప్రాంతంలో పద్మావతిని చూసి ప్రేమలో పడ్డాడు. ఆమె కూడా స్వామిని చూసి మనసులో ఆసక్తి కలిగింది. వాకులమాతను పంపి పెళ్లి మాటలు పెట్టించమన్నాడు. వాకులదేవి రాజమహల్లోకి వెళ్లి పద్మావతి తల్లి ధర్మాదేవిని కలిసి, శ్రీనివాసుడు మీ కుమార్తెను పెళ్లి చేసుకోవాలని కోరుతున్నాడు అని తెలిపింది. మొదట వారు అనుమానంగా చూశారు కాని, ఆకాశమండలం నుండే ఓ శబ్దం వినిపించింది. ఇది భగవత్ సంకల్పం. ఈ వివాహం కదలికలయ్యే దైవలీల. శ్రీనివాసునికి రుణం, కుబేరుని అప్పు. వివాహానికి కావాల్సిన సంపద కోసం శ్రీనివాసుడు కుబేరుని వద్ద నుంచి బహు గొప్ప అప్పు తీసుకుంటాడు. ఆ అప్పు తిరిగించేదాకా తిరుమల కొండపై ఉండాలని వ్రతం తీసుకున్నాడు. ఈ సమయంలో కుబేరుడు ఇలా అన్నాడు, మీరు తిరుపతిలో స్థిరంగా ఉంటూ, మీ భక్తుల నుండి కానుకలు, హారతులు, సేవల ద్వారా ఆ అప్పు తీర్చాలి. అందుకే తిరుమలలో భక్తులు కానుకలు సమర్పించేది ఆ అప్పు తీర్చడానికే అనే నమ్మకం ఉంది. వివాహం మహోత్సవం, బ్రహ్మోత్సవం ఆరంభం. శ్రీనివాస, పద్మావతి వివాహం దేవతల సమక్షంలో వైభవంగా జరిగింది. బ్రహ్మదేవుడు స్వయంగా వర్ధిల్లిన ఈ పెళ్లి సందర్భంగా బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. ఈ వేడుకలు ప్రతి సంవత్సరం తిరుమలలో జరుపుతారు. ఇది భక్తులకు అత్యంత పవిత్రమైన ఉత్సవం. ఈ వేడుకల్లో స్వామి వాహనాలపై ఊరేగుతాడు. హంసవాహనం, గరుడ వాహనం, అశ్వవాహనం మొదలైనవి. భక్తులకు సందేశం. వెంకటేశ్వరుడు తన పెళ్లికి అప్పు తీసుకుని భక్తుల ప్రేమతో తీర్చుకోవాలనుకునే విధంగా, ప్రతి మనిషి జీవితంలో సేవాభావంతో నడవాలని, ప్రేమతో, వినయంతో భగవంతుని నమ్మి జీవించాలనే సందేశం ఇవ్వడమే ఈ కథ లక్ష్యం. తర్వాత భాగంలో, భాగం 4, కలియుగంలో తిరుమల వైశిష్ట్యం, భక్తుల అనుభవాలు, శ్రీనివాస కళ్యాణ మహిమలు. ఇంకా వినాలంటే తెలియజేయండి. తదుపరి భాగం సిద్ధంగా చేసేస్తాను. శ్రీ వెంకటేశ్వర చరిత్ర భాగం 4, సుమారు 30 నిమిషాల పదవంగా. శ్రీనివాసుడి తపస్సు, పద్మావతీ దేవి వివాహం అనంతర ఘట్టాలు. 1. వివాహం తరువాత పల్లకీ ప్రయాణం. శ్రీనివాసుడి వివాహం అనంతరం తిరుమలకి పల్లకీలో ప్రయాణం మొదలైంది. పద్మావతి దేవి తన పతితో కలసి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. ప్రయాణ మార్గములో దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నరలు, ఆల్ దేవతాలోక ప్రాణులు ఈ శుభయాత్రను దర్శించడానికి వచ్చారు. దారి పొడవునా పుష్పవర్షాలు కురిశాయి. 2. లక్ష్మీదేవి కోపం. శ్రీ మహాలక్ష్మీదేవి వైకుంఠంలో ఈ వార్త విన్న ఆమె చాలా కోపంగా మారింది. నా భర్త మరొక వివాహం చేసుకున్నాడా అని ఆమె నారదుని వద్ద ప్రశ్నించింది. నారదుడు అన్నీ వివరించాడు. కోపంతో లక్ష్మీదేవి వెంటనే భూమికి వచ్చి శ్రీనివాసుని ఎదుర్కొంది. ఈ సందర్భంలో ఒక గొడవ జరుగుతుంది. ఈ సంఘటనలో 3 దివ్యశక్తులు కలుసుకున్నాయి.
శ్రీనివాసుడు, వెంకటేశ్వరుడు, శ్రీ మహాలక్ష్మి, శ్రీ పద్మావతి. ఈ సంఘర్షణతో శ్రీనివాసుడు శిలగా మారతాడు. తిరుమల శ్రేష్ఠత కోసం ఈ శిలరూపం తాలూకు చరిత్ర అక్కడ మొదలవుతుంది. 3 వెంకటాద్రి శేషాచల ఘనత. శ్రీనివాసుడు శిలగా మారిన తరువాత బ్రహ్మదేవుడు మరియు శివుడు ఆ శిలకు అభిషేకం చేసి పూజించి తిరుమల క్షేత్రాన్ని మహిమాపురితంగా ప్రకటించారు. అనంతరం ఆ శిల రూపమునే తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా ప్రతిష్ఠించారు. వెంకటాద్రి హిల్ను శేషాచలం అని పిలవడానికి కారణం అది ఆదిశేషుడి శరీర భాగమే. తిరుమలలో 7 కొండలు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. అవి ఆదిశేషుని శిరస్సు, భుజాలు, మధ్యభాగం, తల, తోక వంటివిగా భావిస్తారు. 4 కలియుగ వైకుంఠం, శ్రీ వెంకటేశ్వర ఆలయం. బ్రహ్మదేవుడు కలియుగంలో మానవాళికి మోక్షమార్గంగా ఉండేందుకు శ్రీనివాసుని అక్కడే నిలుపుతాడు. లక్ష్మీదేవి పద్మావతిగా మానవలోకంలో ఉండి అనంతరంగా తిరిగి ఆయనతో కలుస్తుంది. విష్ణువు కాలకాలాన మారుతున్న యుగాలలో భక్తుల పుణ్యార్థం భూమిపై అవతరించేవాడు. కలియుగంలో తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడి రూపంలో సకల జనులకు దర్శనం ఇస్తున్నాడు. 5 దేవతల ఆజ్ఞతో మానవులు సేవలో చేరడం. బ్రహ్మ, శివ మరియు ఇతర దేవతల ఆదేశంతో అగస్త్య మహర్షి, నారదుడు, ఇతర ఋషులు తిరుమల క్షేత్రంలో సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. ఆలయ నిర్మాణం, నిత్య పూజలు, నైవేద్యాలు అన్నీ ఏర్పాటు చేయబడ్డాయి. బాలాజీ బ్రహ్మోత్సవాలు అనే ఉత్సవాలు మొదలయ్యాయి. ఈ పండుగలు లక్షలాది భక్తులను ఆకర్షించాయి. 6 కొలువు, హుండీ మరియు భక్తుల సమర్పణలు. కలియుగంలో భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి తిరుమలకి వస్తారు. అప్పటి నుంచే హుండీ విధానం మొదలైంది. భక్తులు బంగారం, నాణేలు, వస్త్రాలు, నైవేద్యాలు సమర్పించడం మొదలుపెట్టారు. శ్రీ వెంకటేశ్వరుడు, వేడా వెంకటేశ్వర స్వామి గా ప్రసిద్ధి చెందాడు. 7 శ్రీనివాస కళ్యాణం సార్వజనిక కార్యక్రమంగా మారింది. పద్మావతి దేవితో శ్రీనివాస కళ్యాణం ప్రతి సంవత్సరం తిరుపతిలో ఘనంగా నిర్వహించబడుతుంది. ఇది కేవలం ఒక మతపరమైన కార్యమే కాదు, భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. 8 స్వామివారి మహిమలు. వెంకటేశ్వర స్వామి అనేక భక్తుల కోరికలు తీర్చాడు. వృత్తిలో అభివృద్ధి కోసం మొక్కుకున్నవారికి విజయం, అనారోగ్య సమస్యల నుండి విముక్తి, వివాహ అవరోధాలు తొలగించడం. వీటితో పాటు స్వామివారి ప్రసాదం అయిన లడ్డూ ప్రసిద్ధి చెందింది. సారాంశంగా ఈ భాగంలో మనం చూశాం: పద్మావతి కళ్యాణం అనంతర ఘటనలు, లక్ష్మీదేవి ఆగ్రహం, శిల రూపధారణ, తిరుమల క్షేత్ర స్థాపన, దేవతల అనుగ్రహంతో భక్తుల సేవారూపాలు. భాగం 5లో మనం తెలుసుకోబోతున్నాం: కలియుగంలో భక్తుల కథలు, శ్రీవారి సేవలో భక్తుల మహత్యం, నిత్యపూజలు, నైవేద్యాల విధానం, తిరుమల బ్రహ్మోత్సవాల చరిత్ర, చేసే మొక్కులు తీర్చే దేవుడు శ్రీ వెంకటేశ్వరుడు. చాలా ఆసక్తిగా ఉందా? కుడి చూపుడు వేలు తరువాతి భాగానికి సిద్ధంగా ఉండండి. భాగం 5 త్వరలో.